నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. అయోధ్యలో ధ్వజారోహణం రాజ్యధర్మమా రామధర్మమా? ఇదే ప్రశ్న భారతదేశాన్ని దాదాపు చాలా కాలంగా వేధిస్తూ ఉంది. అయోధ్యలో 2024 ప్రారంభంలో మోదీ ఈ ఆలయానికి సంబంధించిన దాంట్లో పాల్గొన్నారు. అప్పుడు చాలా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు ధ్వజారోహణం చేశారు. అంటే మామూలుగా ఆలయాలకు ధ్వజస్తంభం, దాని మీద పతాకం. ఇక్కడ యాదృచ్ఛికంగా ఆ పతాకం కూడా కాషాయ పతాకం. సో ఈరోజు కాషాయ పతాకం సగర్వంగా ఎగురుతూ ఉంది అని మోదీ గారు చాలా గొప్పగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ దేశం రామధర్మాన్ని మర్చిపోయింది. రామధర్మాన్ని మర్చిపోవడం వల్ల జరిగింది బానిస మనస్తత్వం వచ్చింది. ఈ బానిస మనస్తత్వాన్ని 2035 నాటికి వదిలి, అంటే 10 ఏళ్ళు టైం ఇచ్చారు. 2035 నాటికి ఈ బానిస మనస్తత్వాన్ని మనం వదిలివేయాలని. ఇప్పుడు రాముడిని పూజించడం ఓకే, ఇది ఎప్పటి నుంచో భద్రాచలం ఒక చోట ఉంటే ఇంకో చోట ఇంకోటి ఉంటుంది. అది కాదు. ఇక్కడ మోదీ గారు అంటే ప్రధానమంత్రి హోదాలో వెళ్ళి చేశారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ కూడా ఉన్నారు. భగవత్ గారి మాటలు కూడా నేను చెప్తాను. సో భారతదేశ ఔన్నత్యం, భారతదేశ నాగరికత, భారతదేశం యొక్క పునఃజాగృతి ఈరోజు ప్రతిబింబిస్తున్నాయి, ఇక్కడ బాగా ప్రజ్వలిస్తూ ఉన్నాయి. 500 ఏళ్ల పోరాటం, గాయాలు ఇవన్నీ కూడా ఈరోజుతో మటుమాయమయ్యాయని ఆయన చెప్తూ ఉన్నారు. మోదీ గారు భక్తులు, రామభక్తులు, మతము, హిందూ మతము ఇలా చెప్తే మంచిదే. ఆయన ఆ మాట కూడా అన్నారు. దిస్ రిలీజియస్ ఫ్లాగ్ అని కూడా అన్నారు ఆయన. దిస్ రిలీజియస్ ఫ్లాగ్ అని ఒకవైపున అనుకుంటూ ఇది భారతదేశం యొక్క పునరుత్తేజానికి, భారతదేశం యొక్క చైతన్యానికి నిదర్శనం అని చెప్పటం అన్నది అది ఎలా పొచుకుతుంది అంటే ఎందుకంటే భారతదేశంలో మరి ఆ మాటకు వస్తే ఎవరో ఎందుకు ఆ పక్కనే ఉండేవి అనేక బౌద్ధ క్షేత్రాలు కూడా. అయోధ్య కూడా బౌద్ధ క్షేత్రంగా కూడా దానికి పేరు ఉంది వాస్తవంగా. మరి రాముడిని పూజించటము లేదా రామకీర్తనలు పాడటము, జగదానంద కారకాన్ని పొద్దునుంచి పాటలు వేస్తున్నారు కదా, అదంతా ఓకే. కానీ భారతదేశము, భారతదేశ ఔన్నత్యము, భారతదేశం రామధర్మాన్ని మర్చిపోవటము, ఇదంతా ఆధునిక కాలంతో భక్తి వేరు రాజ్యం వేరు అనుకుంటే కనుక. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అయితే వస్తుంది. బీహార్ ఎన్నికలు గెలిచారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో జరగబోతున్నాయి. 2024లో కూడా 2024 మే జూన్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనగా అక్కడ ఆలయం యొక్క దాంట్లో పాల్గొన్నారు. ఈ భిన్న మతాలు ఉన్నటువంటి దేశంలో ఒక దేవుడు, ఒక మత కేంద్రాన్ని ప్రారంభించి ఇది మొత్తం దేశం యొక్క ఔన్నత్యము లేకపోతే నాగరికత అని చెప్పడం అనేది ఎలా కుదురుతుంది అని ఒక పెద్ద ప్రశ్న. వేరే వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు అయోధ్యలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఈ మందిరంతో పాటు అక్కడ అంతకుముందు ఉన్న మసీదును, ఆ స్థలాన్ని తీసుకుంటున్నారు కాబట్టి వివాదాస్పదమైంది. దానికి అయోధ్యలోనే ఒక చోట స్థలం కేటాయించాలని నిర్ణయించారు. దాని నిర్మాణం ఏమైనా కొంచెమైనా జరిగిందా? మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో దాని గురించి ఏమైనా చొరవ తీసుకున్నారా? ఏం జరిగింది దాని మీద ఇప్పటికీ మనకేమీ సమాధానం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాముడు, రామ మందిరము, భక్తి చాలా బ్రహ్మాండంగా కట్టడము, ఇదంతా. ఇంకోటి కూడా చెప్పారు, రాముడు రామ మందిరం అంటంతో పాటు అక్కడ 7 మందిరాలను కట్టారు. 7 ఋషులు అంటాం కదా మనం. ఈ రాముని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 7 మందిరాలను కూడా తప్పకుండా సందర్శించాలని చెప్పారు ప్రధానమంత్రి గారు. అంటే నేను రామభక్త మోదీ గారు చెప్తే వేరే విషయం. ఆయన భారత ప్రధానమంత్రి కూడా కదా. భారత ప్రధానమంత్రి గారు ఎవరెవరు ఏ ఆలయాలకు వెళ్ళాలో లేకపోతే ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళకూడదు అవన్నీ ఆయన ఎలా చెప్తారు? ఆయన చెప్పడం అనేది గతంలో ఇలా ఎప్పుడన్నా జరిగిందా? సోమనాథ ఆలయం పునరుద్ధరణ అప్పుడు కూడా ఇటువంటి జరిగిందంటారు. అద్వానీ అక్కడి నుంచే కదా వచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ కాషాయ పతాకం నిజానికి మోదీ గారు ఎగరేస్తుంటే దాంట్లో ప్రజలకు చాలా విధాలైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి, మామూలు ఆ పరిశీలకులందరికీ. ఇంకా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ఆయన ఈ పతాకం ఎగరేసిన వేళ అశోక్ జీ యొక్క ఆశయం చాలా ఫలించింది అన్నారు. ఇక్కడ అశోక్ జీ అంటే మీరు పొరపాటున అశోక చక్రవర్తి అనుకోకూడదు. ఏ అశోక స్తంభం అయితే భారతదేశానికి
మనం చిహ్నంగా తీసుకున్నామో రాజ్యాంగబద్ధంగా ఏ అశోకుడి 3 సింహాలు అయితే మనం ప్రకటించుకున్నామో ఆ అశోకుడు కాదు, అశోక్ సింఘాలిన. ఈ అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు. నేను విజయవాడలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అశోక్ సింఘాల్తో ఒక ఇది జరిపాం, మీట్ ది ప్రెస్. ఇంకా వారం రోజుల్లో జరగబోతుంది అనమాట అప్పుడు రథయాత్ర. అశోక్ది ఇట్లా ఏమవుతుంది, దేశం అంతా ఇలా అట్టుడికిపోతుంది, ఏం జరుగుతుందంటే ఏం కాదు అది ఇదేనా అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో దేశం అంతా కూడా చూసింది. సో ఇప్పుడు అశోక్జీ అంటే అశోక్ చక్రవర్తిని మనం పక్కన పెట్టి అశోక్ సింఘాల్ దగ్గరికి అక్కడ ఆగిపోయి దాంతో భారతదేశ నాగరికత అంతా ప్రజ్వరిల్లుతుందని చెప్పి సంతృప్తి చెందుదామనేది ఒక పెద్ద ప్రశ్న. అనువాదం యొక్క పొరపాటు కావచ్చు, కానీ రామరాజ్యం అని ఉంది కదా, ఈ రామరాజ్యం అన్నదాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసేటప్పుడు చాలా మీడియాలు రామ్ స్టేట్ అని అనువాదం చేసేయి. రామ్ స్టేట్ ఫ్లాగ్ అంటే ఇది రామరాజ్యం కదా, స్టేట్ అంటారు కదా రాజ్యాంగాన్ని. వాస్తవంగా తెలుగులో మనం స్టేట్ అంటే రాజ్యాంగం ఇద్దరు విస్తృతమైన అర్థం వాడతాము. రామ్ స్టేట్ ఫ్లాగ్ ఇక్కడ ఎగరవేసినప్పుడు ఈ రకరకాలైన ఇవన్నీ త్యాగాలు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి అని అసలు అశోక్ సింఘాల్ ఆయన అప్పుడు నిర్వహించిన పాత్ర వీటి మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద కోర్టులు, సుప్రీంకోర్టు కూడా తీర్పులు అవన్నీ ఉన్నాయి ఇదంతా. కానీ రామ్ స్టేట్ ఫ్లాగ్ అన్నటువంటి దీన్ని వెదర్ ఇట్ ఈజ్ ఇండియన్ స్టేట్ ఆర్ రామ్ స్టేట్, ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. నేను అంటున్నాను భారతదేశ నాగరికత అంటే ఒక మతం, ఎంత పెద్ద మతం అంటే 70-80% మంది వాళ్ళే ఉన్నారు అని అన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా రామ్ స్టేట్ ఫ్లాగ్ అనేటటువంటి మాట అసలు కుదురుతుందా? రామరాజ్యం అనే మాట మామూలుగా అంటాం చాలా మంచిది. గాంధీజీ కూడా రామరాజ్యం కావాలి ఈ దేశంలో అన్నారు. రామరాజ్యం అంటే మంచి రాజ్యం అనే అర్థంలో. కానీ ఇక్కడ ఈ పతాకం అన్నది భారతదేశ ఔన్నత్యం, భారత్ అంటే రాజ్యాంగము భారతదేశం యొక్క త్రివర్ణ పతాక స్థానాన్ని ప్రధానమంత్రి గారు ఎగరేసి ఇంక ఇది మన దేశం యొక్క గర్వము, ఇదే మన సంకేతం అని చెప్పడం ఎలా కుదురుతుంది? ఇంకో మాట కూడా ఇక్కడ తప్పకుండా సందేహం కలుగుతుంది. చాలామంది అనొచ్చు, ఓకే అండి ఆయనకు భక్తి ఉంది, ఆయన వెళ్ళారు గుడి కట్టారు, అక్కడ దాని మీద అభ్యంతరం ఏంటని. ఇంతే ఉత్సాహంగా ఒక చర్చినో ఒక మసీదునో సందర్శించడానికి అక్కడ ఏదైనా బ్రహ్మాండమైన నిర్మాణం జరిగితే దాన్ని ఆవిష్కరించి అక్కడ పతాకం, వాళ్ళ పతాకం ఎగరేయడానికి ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉంటారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఇవి అడిగితే కొంతమందికి నచ్చదు, 5 ఏళ్ళు పట్టింది దీనికి. అదే సమయంలో మనము సహజీవనం అందరితో కలిసి చేయాలి కాబట్టి, దేశంలో భిన్న మతానికి లోబడదు అని చెప్పినటువంటి దేశం కాబట్టి, మన రాజ్యాంగం చెప్తుంది కాబట్టి, దానికోసం ఏమైనా ఒక్క విషయమైనటువంటిది ఏమీ ఇక్కడ కనపడట్లేదు. ఇంకా చాలా వరకు 500 ఏళ్ళు అసలు భారతీయ జనతా పార్టీ పాలంపూర్ సభల కంటే ముందు పాలంపూర్ వాళ్ళ జాతీయ సమితిలో మొదటిసారి తీర్మానం చేశారు అయోధ్య కోసం మనం వాళ్ళతో కలిసి. అంతకుముందు ఎప్పుడు వాళ్ళే చెప్పలేదే. ఈ 500 ఏళ్ళు అని మనం అంటున్నప్పుడు అక్కడ ఒక మేజిస్ట్రేట్ గారు ఏదో తీర్పు ఇచ్చారు, దాని మీద జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన హడావుడిగా తెరిపించారు, దాంతో అయింది కదా. ఇప్పుడు 500 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే పాపం మోహన్ భగవతి సమస్య లేకుండా చాలా సూటిగా చెప్పాడు, లీవ్ అలోన్ ఆల్ దోస్ ఇయర్స్, మిగతా ఏళ్ళన్నీ సంవత్సరాలని వదిలేయండి, గత 30 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఇక్కడ 30 సంవత్సరాల సమస్య కాదు. మోదీ గారు 500 ఏళ్ళు అన్నప్పటికీ మోహన్ భగవత్ మటుకు చాలా సూటిగా ఈ 30 ఏళ్ళు అంటే ఈ 30 ఏళ్ళ రాజకీయంలో బీజేపీ అనండి, సంఘ పరివార్ అనండి, వాళ్ళు సాగించినటువంటి రాజకీయం ఒక ఎన్నికల్లో గెలిచారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, మేము చేస్తున్నామంటే ఏం అభ్యంతరం లేదు. కానీ ఇది మా విజయము, మా సంఘ్ పరివార్ విజయము, లేకపోతే మా హిందుత్వ విజయం అని చెప్పుకుంటే ఏ సమస్య లేదు. అసలు ఇదే భారతదేశము, ఇదే ధర్మము అని చెప్తే రాజ్యాంగ ధర్మం ఏమవుతుంది? సో దట్ ఈజ్ మై క్వశ్చన్. ఆయన ఇంకోటి కూడా అన్నాడు, రాముడు అయోధ్య వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు రాజకుమారుడుగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు మర్యాద రాముడుగా వచ్చాడు. మర్యాద రామ అవతారానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే రాముడు కృష్ణుడిలాగా మహిమలు చూపించాడు. రాముడు మానవ మాతృడుగా అందాల రాముడు, ఇందివల శ్యాముడు,
ఎందువలన దేవుడు అని ఆరుద్ర ఒక పాట రాశారు కదా, ఆ పాటలో తండ్రి మాటకై కానలకైగను త్యాగం చేశాడు అని చేశాడు కాబట్టి రాముడు అని. కాబట్టి ఇక్కడ రాముడు అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ రాముడు తను ఏ యుగంలో ఉన్నాడో ధర్మాన్ని ఆయన పాటించాడు. మరి దాని ప్రకారం భారతదేశంలో ఇప్పుడు మోదీ గారైనా మీరైనా నేనైనా రాజ్యాంగ ధర్మాన్ని కదా పాటించాలి. కాబట్టి ఈ ప్రశ్నలు అంటే తప్పకుండా ఆలోచన పరులు, రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, ప్రజాస్వామికవాదులు ఈ ప్రశ్నల గురించి తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది. ఎవరి మతం వాళ్ళను అనుసరించడంలో, ఎవరి అభిమతం వాళ్ళది అనుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ కొంచెం దాంట్లో రాజకీయం పాలు ఎక్కువ అవుతున్నప్పుడే ఈ సమస్య వస్తుంది. ఇక మిగతా విషయాలు ఓకే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కస్తూరి తిలకం లలాట పలకే వర్షస్థలే కౌస్తుభం నాసాగ ఇవన్నీ చెప్పిన తర్వాత గోపాల చూడమని, విజయతే గోపాల చూడమని, గోపాల చూడమనిగా కృష్ణుడు పుట్టినప్పటి యుగధర్మం వేరు. అవును. శ్రీరాఘవం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవింద దళాయతాక్షం సీతాపతి ఇవన్నీ అన్నప్పుడు రఘుకులాన్వయ రత్నదీపంగా రాముడు పుట్టినప్పటి యుగధర్మం వేరు. సో నేను అనుకుంటాను భారతదేశంలో ఇప్పుడు రాజ్యాంగ ధర్మం నడుస్తుంది, నడవాలి. దాన్ని రామభక్తికి రాజ్యాంగ ధర్మానికి ఏం లేదు. రాముడు ఉంటే కూడా రాజ్యాంగాన్ని గౌరవించేవాడు. అదే రాముడి రామావతారం యొక్క ప్రత్యేకత అది. సార్ తిరుపతి లడ్డూపై పవన్ వర్సెస్ అంబటి, తిరుపతి టు శబరిమలై ఆలయ రాజకీయాలు, ఇది కూడా ఒక పెద్ద పవన్ కళ్యాణ్ ఇది చేశారు నిన్న ట్వీట్. సరే మొన్న టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఒక ప్రకటన చేశారు కదా, 40% లడ్లు